హాయ్ వియర్స్, ఈ వీడియోలో ఎవరైతే తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వీళ్ళందరి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఆ న్యూస్ ఏందన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ ఇలాంటి బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందుతుంది కాబట్టి. సో వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగనే వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఇంటర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అందాలి కాబట్టి. అయితే వీడియోకి వెళ్ళడానికంటే ముందు ఎవరైతే గత నెల 5 నుంచి 25 తారీఖు వరకు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్ అయితే రాశారుగా, దాదాపు 9,96,971 మంది అయితే ఎగ్జామ్స్ రాశారు. వీళ్ళ రిజల్ట్స్ అన్నది ఈ నెల 21 తారీఖు తర్వాత అయితే మేము రిలీజ్ చేస్తామని ఇంటర్ బోర్డు వాళ్ళన్నది ఒక న్యూస్ అన్నది చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది, అంటే పేపర్ దిద్దడం అన్నది ఆల్రెడీ ముగిసింది. కానీ మేము ఎవరైతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉందో, దాదాపు దగ్గర మార్కులకు వరకు వచ్చి ఉన్నారో అలాంటి పిల్లల యొక్క పేపర్లను మళ్ళీ మేము రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ దిద్దుతున్నాము. సో ఇలాంటి ప్రక్రియ ఆల్రెడీ 11 తారీఖు, ఈ నెల 11 తారీఖు నుంచి మొదలైందని తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో యాక్చువల్గా ఈ పద్ధతి ద్వారా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న విద్యార్థి ఏ చిన్న తప్పిదం ద్వారా ఫెయిల్ కావద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం అయితే తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఇంతవరకు 2024 వరకు అయితే ఇలాంటి ఎవరైతే ఫెయిల్ అయిన పిల్లల యొక్క పేపర్లను రివాల్యుయేషన్ అయితే చేయలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఫెయిల్ అయిన పిల్లలు రివాల్యుయేషన్ అంటే తప్పులు మార్కులు తక్కువగా వచ్చాయి అని ఎవరైతే రివాల్యుయేషన్ పెట్టుకున్నారో అలాంటి పిల్లలకు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఒక 600 రూపాయలు అయితే తీసుకొని మళ్ళీ పేపర్ని రివాల్యుయేషన్ చేసుకొని రిజల్ట్స్ అన్నది ఇచ్చేది. కానీ ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి తప్పిదాలు జరగకుండా, పిల్లలకు అన్యాయం జరగకుండా వాళ్ళ పేపర్లను దాదాపుగా ఫెయిల్ అయ్యే పిల్లల్ని లేదనుకుంటే ఫెయిల్ అయిన పిల్లల యొక్క పేపర్లని మళ్ళీ దిద్దడం అన్న ప్రక్రియను మొదలుపెట్టారు. సో అందుకే ఈ రిజల్ట్స్ అన్నది లేట్గా రావడం జరుగుతుంది. ఈ 21 తారీఖు తర్వాత మాత్రం ఏ క్షణానైనా రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో మనకు రిజల్ట్స్ సంబంధించి ఎలాంటి లేటెస్ట్ న్యూస్ వచ్చినా మన ఛానల్లో మీకు అందజేయడం జరుగుతుంది. సో ఇదండి తెలంగాణ ఇంటర్ బోర్డు సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో దాదాపుగా వాళ్ళైతే పాస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. సో ఇది లేటెస్ట్ న్యూస్. వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్కి ఒకటి కొట్టండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఒకవేళ ఈసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకొని ఉంటే ఈసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అలాగనే ఈ యొక్క ఈసెట్ రాసిన తర్వాత కౌన్సిలింగ్కి ఎలా వెళ్ళాలి, ఇలాంటి పూర్తి సమాచారం కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతుంది. సో వీడియో మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.